గత కొన్ని రోజులుగా చిన్న సినిమాగా పెద్ద హడావిడి చేస్తున్న చిత్రం 35 ట్యాగ్ లైన్ చిన్న కథ కాదు. నివేదా థామస్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి నందకిషోర్, ఈమని దర్శకుడు విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లో విడుదలవుతుండగా సినిమా మీద నమ్మకంతో 2 రోజులు ముందుగానే అనగా 4వ తారీఖున పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు చిత్ర బృందం. రానా దగ్గుపాటి సమర్పణలో రూపొందించిన ఈ చిత్రం మీద బృందానికి ఉన్న నమ్మకానికి ఈ 2 రోజుల ముందు ప్రీమియర్ ప్రతీక అనుకోవాలి. మరి వారి నమ్మకం సినిమాకి ప్లస్ అయ్యిందా, ఆడియన్స్ను ఆకట్టుకోగలిగిందా అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక 35 చిన్న కథ కాదు స్టోరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. తిరుపతిలోని ఓ దిగువ మధ్య తరగతి కుటుంబమైన ప్రసాద్, సరస్వతిల మొదటి కుమారుడు అరుణ్ ప్రతి విషయానికి లాజికల్ సమాధానాలు వెతుకుతూ ఉంటాడు. తన ప్రశ్నకి సమాధానం దొరికినప్పుడే ఆ సబ్జెక్టు మీద పూర్తి దృష్టి సారించి ఆస్వాదిస్తూ చదువుతుంటాడు. అటువంటి అరుణ్ గాడికి మ్యాథ్స్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సున్నాకి వాల్యూ ఎందుకు లేదు అనే ప్రశ్నకి సమాధానం ఏ మ్యాథ్స్ టీచర్ చెప్పలేకపోవడంతో మ్యాథ్స్లో మాత్రం 0 మార్కులు తెచ్చుకొని మిగతా సబ్జెక్టులన్నీ పాస్ అవుతాడు. అయితే స్కూల్లో కొత్తగా జాయిన్ అయిన మ్యాథ్స్ టీచర్ చాణిక్యకి అరుణ్ అడిగే లాజికల్ ప్రశ్నలు నచ్చవు. దాంతో 6వ తరగతి ఫస్ట్ బెంచ్లో స్నేహితుడు పవన్తో కూర్చునే అరుణ్ని తీసుకెళ్లి 5వ తరగతిలో లాస్ట్ బెంచ్లో పడేస్తాడు. అయితే అరుణ్ గనుక మ్యాథ్స్లో కనీసం 35 మార్కులు తెచ్చుకోకపోతే స్కూల్ నుండి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితిని 10వ తరగతి కూడా పాస్ అవ్వని తల్లి సరస్వతి చేయూతతో అరుణ్ ఎలా అధిగమించాడు అనేదే 35 చిన్న కథ కాదు కథాంశం. ఇక సినిమా ఎలా ఉందంటే, తెలుగు కాన్సెప్ట్ సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. వచ్చిన ఇలా కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాలు ఇంకా తక్కువగా వస్తుంటాయి. ఆ లోటును తీర్చిన సినిమా 35. నివేదా థామస్ అద్భుతమైన నటన, దర్శకుడు నందకిషోర్ మ్యాథ్స్ సబ్జెక్టును నేర్పిస్తూ ఎమోషన్ను అత్యంత సహజంగా పండించిన విధానం, వివేక్ సాగర్ సంగీతం థియేటర్లో ఆస్వాదించడం కోసం ఈ చిత్రాన్ని ఖచ్చితంగా మీ పిల్లలతో థియేటర్లో చూడాల్సిందే. పొరపాటున ఈ చిత్రాన్ని ఇప్పుడు థియేటర్లో చూడకుండా ఎప్పుడో ఓటీటీలో వచ్చిన తర్వాత చూసి అరెరే మంచి సినిమా మిస్ అయ్యామే అని అప్పుడు సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టకుండా సినిమా అయితే చూసేయండి.